రాహుల్ గాంధీ గారు రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఉద్దేశించి కొన్ని గట్టి కామెంట్స్ చేశారనే చెప్పాలి. ఎందుకంటే ఆయన అంటుంది ఏంటంటే, మరి లాస్ట్ టైం ఏదైతే మనకి ఎలక్షన్స్ జరిగినాయి ఆ టైంలో ఇదే ఎలక్షన్ కమిషను మరి బీజేపీకి అనుకూలంగా కొన్ని ఓట్లు కూడా తప్పుడు లెక్కలు వేసింది. సో మరి వీటికి ఏదన్నా సరే ఆధారాలు ఉన్నాయంటే ప్రతి దానికి కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సో దీనికి ఎవరైతే కారణం అవుతారో, ఏ అధికారులు అయితే దీనికి కారణం అయ్యారో వాళ్ళందరూ కూడా రేపు పట్టుకుంటాం. సో పట్టుకున్న తర్వాత మరి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలేది లేదు. ఎందుకంటే మరి మీరు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, అంటే మీరు దేశానికి ద్రోహం చేస్తున్నారు. సో మిమ్మల్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళం మీరు అనుకోవచ్చు, ఇది మేము రిటైర్మెంట్ అవుతాము, సో మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో మీరు ఎక్కడ ఉన్నా సరే, రిటైర్మెంట్ ఇచ్చినా సరే, సో ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే మిమ్మల్ని పట్టుకొని వస్తాం. సో పట్టుకొని వచ్చి మరి మిమ్మల్ని చట్టరీత్యంగా, సో చట్టపరంగా మిమ్మల్ని ఏ శిక్ష అయితే అమలు చేయాలో ఖచ్చితంగా అది అమలు చేసి తీరుతాం. సో ఈసారి ఎవరైనా సరే ఈ తప్పులు చేసే ముందు ఒకసారి గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అయితే హెచ్చరించడం జరిగిందనమాట.